హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన తెలంగాణ పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఈసారి ఒక అనాలిసిస్. ఫ్రెండ్స్, ఎవరు ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేరు. సో ఈ కట్ ఆఫ్కి ఒక 2-3 అటు ఇటు ఉన్నా కానీ సరిపోతుంది, పీఈటీకి ఎలిజిబుల్ అవుతారు. సో తెలంగాణ జనరల్ ఎక్సైజ్ మ్యాన్ వచ్చేసి 33 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఒక 35 మార్క్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ అయితే ఇంకా తగ్గొచ్చు. తెలంగాణ ఏడబ్ల్యూఎస్ 40 మార్క్స్, ఒక 2 మార్క్స్ అటు ఇటు ఉన్నానే సరిపోతుంది. తెలంగాణ ఓబీసీ జనరల్ 77. సేమ్ ఫ్రెండ్స్, నేను ప్రతి కేటగిరీకి సంబంధించిన ఒకటి చెప్తాను. ఒక 2-3 మార్క్స్ అటు ఇటు ఉన్నా సరిపోతుంది పీఈటీకి ఎలిజిబుల్ కానీకి. ఇది ఫైనల్ కాదు. 77. తెలంగాణ జనరల్ ఎస్సీ 66, తెలంగాణ జనరల్ ఎస్టీ 97, తెలంగాణ జనరల్ యూఆర్ 78, తెలంగాణ నక్సల్ 40 మార్క్స్, తెలంగాణ నక్సల్ ఓబీసీ 70 మార్క్స్, తెలంగాణ నక్సల్ ఎస్సీ 51, తెలంగాణ నక్సల్ ఎస్టీ 82, తెలంగాణ నక్సల్ యూఆర్ 71. సో ఇదే ఫ్రెండ్స్, ఒక 2-3 మార్క్స్ అటు ఇటు ఉన్నా కానీ సరిపోతుంది మీరు పీటీకి క్వాలిఫై ఎలిజిబుల్ అవ్వడానికి. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఫిజికల్గా మీరు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. సో రన్నింగ్ క్వాలిఫై అయిన మాత్రాన జాబ్ రాదు ఈ 2-3 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే. ఎందుకంటే పోయిన ప్రీవియస్ కట్ ఆఫ్ చూస్తే తెలంగాణకు సంబంధించింది ఈడబ్ల్యూఎస్లో ఒక 6 మార్క్స్ ఎక్కువ ఉంటే జాబ్ వచ్చింది. సో ఈసారి ఒక 10 ఎక్స్ట్రా వేసుకోండి. పోస్టులు ఇంక్రీజ్ అయినా ఇంకా బెటరే, ఇంకా 6 మార్క్స్ ఇంకా తగ్గొచ్చు. సో జస్ట్ 1-2-3 మార్క్స్ ఉన్నా కానీ జాబ్ రావచ్చు. సో సేమ్ ఓబీసీ కూడా అంతే. ఓబీసీ ఒక 10-15 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నా నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నా నో ప్రాబ్లం. ఎక్కువ పోస్టులు ఇంక్రీజ్ అయితే కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. సో ఇంకోటి ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే ఫిజికల్ క్వాలిఫై కావాలంటే పెద్ద టాస్క్ ఏంటంటే 5 km. ఆ 5 km టాస్క్ కంప్లీట్ చేసినారా, సో మీకు 15-20 మార్క్స్ ఉన్నాయంటే మధ్యలో ఏదో ఒక జాబ్ రానికి అవకాశాలు ఉంటాయి. సో నేను పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ పీఈటీ కట్ ఆఫ్ సంబంధించిన మాత్రం ఒక 2-3 మార్క్స్ అటు ఇటు ఉన్నా కానీ సరిపోతుంది. ఇప్పుడు నక్సల్స్ తీసేశారు, జనరల్ ఉన్నాయని ఏం చేసినా కానీ పోస్టులు ఇంక్రీజ్ అయినా అంటే సేమ్ యాస్టీస్ ఉండొచ్చు, కట్ ఆఫ్ చెప్పలేరు కదా, యాస్టీస్ ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మేల్కి సంబంధించిన పీఈటీ కట్ ఆఫ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. 3 మార్క్స్ అటు ఉన్నాయని పీఈటీ క్వాలిఫై అవుతారు. సో ఫైనల్కి వచ్చేసరికి 15-20 మార్క్స్ ఎవరుకుంటాయో తగ్గొచ్చు, ఇంకా కట్ ఆఫ్ తగ్గొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్. ఫీమేల్కి వచ్చేసరికి సేమ్ ఫ్రెండ్స్, ఫీమేల్కి సంబంధించిన వాళ్ళు కూడా సేమ్ యాస్టీస్ అట్లనే ఉంటుంది. ఒక 2-3 మార్క్స్ అటు ఉన్నా కానీ పీఈటీకి ఎలిజిబుల్ అవుతారు. సో గర్ల్స్ వచ్చేసరికి వీళ్ళకి ఎగ్జాక్ట్ ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నా సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్కి 5-7 ఐ థింక్ 7 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ నాని నో ప్రాబ్లం. సేమ్ ఓబీసీకి ఒక 15 మార్క్స్. ఎస్సీ ఎస్టీకి మాత్రం తెలంగాణ ఫ్రెండ్స్ 20 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే మీరు 20 నుంచి 25 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే మీరు గట్టిగా హోప్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. యువర్ సేమ్ యాసిస్ 10-15, ఈడబ్ల్యూఎస్ ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది, 5-10. నక్సల్ ఓబీసీ ఒక 15-20 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఎస్సీ కాబట్టి ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. సో నక్సల్ వచ్చేసరికి ఒక ఈడబ్ల్యూఎస్ 5 మార్క్స్, ఓబీసీ ఒక 10 మార్క్స్, 10-15 మార్క్స్ పెట్టుకుంటే నక్సల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయినా కానీ యూఆర్ అయినా కానీ ఒక 15-15 మార్క్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సేఫ్ ఫ్రెండ్స్. సో ఫీమేల్స్ సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2-3 మార్క్స్ అటు ఇటు ఉంటుంది ఫిజికల్కి ఎలిజిబుల్ అవ్వడానికి. ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు, ఫైనల్ కట్ ఆఫ్కి ఊహించని కట్ ఆఫ్ వెళ్తుంది, కానీ ఈసారి తక్కువే ఉంటుంది. ఎవరు ఊహించలేరు, కానీ అనుకున్న కట్ ఆఫే ఉంటుంది ఈసారి. సో ఇదే ఫ్రెండ్స్,
ఇవాల్టి వీడియోలో. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో అక్కడ నన్ను అడగచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.